చెర్లపల్లి పారిశ్రామికవాడలో ఇంకా మంటల అదుపులోకి రాలేదు. నిన్న సర్వోదయ మెడికల్ ఫ్యాక్టరీలో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. 15 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది రాత్రంతా కష్టపడ్డా ఇంకా పూర్తి స్థాయిలో మంటల అదుపులోకి రాలేదు. కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న ట్యాంకర్లు, రియాక్టర్లు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. దీంతో పక్కనే ఉన్న కంపెనీలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు సుమారు 15 గంటలు గడుస్తున్నా ఇంకా మంటల అదుపులోకి రాకపోవడంతో చెర్లపల్లి వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీ యజమాని ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వాళ్ల కోసం గాలిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఇలా నిన్న రాత్రి చెర్లపల్లి పారిశ్రామికవాడలో జరిగినటువంటి సర్వోదయ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదానికి సంబంధించి నిన్న దాదాపు రాత్రి వరకు కూడా ఫైర్ ఇంజన్స్, ఫైర్ సిబ్బంది నిర్వీర్యమంగా శ్రమించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు అందులో ఉన్నటువంటి రియాక్టర్లు కావచ్చు, ఎస్ఏకెల్ సంబంధించిన కెమికల్ ఉండడంతో ఆ కెమికల్ మొత్తం కూడా దాదాపు 6 నెలలకు ముందే ఏదైతే సర్వోదయ సాల్వెంట్ కంపెనీ అనేది మొత్తంగా మూతపడింది. అయితే 2 రోజుల క్రితమే 20,000 లీటర్ల విలువైనటువంటి ఎథైల్ సంబంధించిన కెమికల్ మొత్తాన్ని కూడా స్టోరేజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా చోటు చేసుకోవడంతో చుట్టుపక్కలంతా కూడా భయాందోళనకు పోయారు. చుట్టుపక్కల ఉంటే ఎన్ఎఫ్సి కావచ్చు, ఇటు హెచ్పి గ్యాస్ సంబంధించిన ఇండస్ట్రీలు ఉండడంతో, పెద్ద పెద్ద పంప్ హౌస్ ఉండడంతో వారు వెంటనే అలర్ట్ అయ్యారు. ముందుగా ఫైర్ ఇంజన్స్ చేరుకోకముందే ఇటు ఎన్ఎఫ్సి, హెచ్పి సిబ్బంది ఒక్కసారిగా అక్కడికి చేరుకొని మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తం ఫైర్ ఇంజన్లు దాదాపు 20కి పైగా ఫైర్ ఇంజన్స్ యూజ్ చేస్తూ మొత్తంగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో ఉన్న కెమికల్ మొత్తం కూడా ఒక్కసారిగా అంటే ఇటు మంటలు ఆరిపోవడం, వెంటనే మళ్ళీ ఏదైతే పుట్టుకురావడంతో అక్కడనే దగ్గరే ఉండి కూడా ప్రస్తుతం మేడ్చల్ డిఎఫ్ఓ ఫైర్ ఆఫీసర్ దగ్గర ఉండి కూడా ఫైర్ సంబంధించిన ఏదైతే మంటలు ఆర్పేందుకు అయితే ప్రస్తుతం కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆ చుట్టుపక్కల కంపెనీలన్నీ కూడా ఉన్నాయి. మొత్తం 3-4 కంపెనీలు కూడా మొత్తంగా అంటుకోవడంతో నిన్న రాత్రి మొత్తం కూడా ఫైర్ సిబ్బంది కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు మొత్తం కంట్రోల్కి వచ్చింది. ఓన్లీ సర్వోదయ సాల్వెంట్ కంపెనీలో మాత్రమే ఇంకా మంటలు అక్కడెక్కడ ఎగిసిపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా రియాక్టర్లు భారీ శబ్దాలతో, పేర్లు శబ్దాలతో ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తుండడంతో మొత్తం కంట్రోల్ చేసేందుకైతే నిర్వీర్యంగా అయితే ప్రస్తుతం శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. మొత్తం మీద అంటే ఈ ఎంత నష్టం జరిగిందనేది మొత్తం ఈ పారిశ్రామిక ఏదైతే మంటలన్నీ కూడా ఆరిపోయిన తర్వాతే మా అధికారులు అంచనాకైతే వస్తారు. ప్రస్తుతం పోలీసులు కూడా వెళ్ళని పరిస్థితి నేపథ్యంలో, ఎందుకంటే ఏ క్షణమైనా రియాక్టర్లు పేలే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు ఏదైతే 10 నిమిషాలకు ఒకసారి ఆ రియాక్టర్లు పేలుతుండడంతో చుట్టుపక్కలంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు ప్రమాదం జరిగిందనేది ప్రస్తుతం క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తంగా మంటలు ఒకవైపు దాదాపు ఆల్మోస్ట్ 50% వరకు కూడా మొత్తం అదుపులోకి తీసుకొచ్చారు. ఇంకా అదుపులోకి తీసుకొస్తాం, ఎలాంటి నష్టం అయితే ఇంకా వాటిల్లదనేది ఫైర్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అమర్.